కౌరవుల ఓటమి శకుని పగ వలన జరిగింది. సో స్టోరీలోకి వెళ్లే ముందు ఇట్లాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు ద పార్ట్ 7 ఆఫ్ మహాభారత సైకాలజీ. ఈ సిరీస్ లో మనం మహాభారతంలోని మనుషుల మైండ్ సెట్ అండ్ వారి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. ఒక స్టోరీ ప్రకారం గాంధారి వివాహం తరువాత గాంధార అంటే శకుని రాజ్యానికి అవమానం జరిగిన తర్వాత తను కురు రాజ్యం మొత్తాన్ని అంతం చేస్తానని శపథం చేశాడు. దానివల్ల కౌరవులు ఓడిపోతారని తెలిసిన తన యుద్ధం జరిగేలా చేశాడు. ఇది శకుని పర్సనల్ రివెంజ్ స్టోరీ. బట్ ఈ స్టోరీ అంతా ఫాల్స్. మనకు ఇంటర్నెట్ లో ఈ టాపిక్ పై చాలా వీడియోస్ కనిపిస్తాయి, బట్ అదంతా ఫేక్. ఒరిజినల్ మహాభారత ప్రకారం గాంధార రాజ్యం వారు కూడా ధర్మరాజు చేసిన రాజసూయ యజ్ఞంలో పాల్గొన్నారు. దీన్ని బట్టి చూస్తే శకుని నాన్న చనిపోవడం, తన బోన్స్ తో పాచికలు చేయడం ఇదంతా ఫేక్ అని అర్థమవుతుంది. శకునికి అస్త్రాల కంటే మనుషుల వీక్నెస్ బాగా తెలుసు. తన రియల్ బ్యాటిల్ ఫీల్డ్ కురుక్షేత్ర కాదు, మైండ్. తన కోర్ మైండ్ సెట్ ఏంటంటే, నేను రాజ్యాన్ని రూల్ చేయలేను, కానీ రూల్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయగలను. అండ్ దిస్ లీడ్స్ టు మ్యానిపులేషన్. డైస్ గేమ్ లో తన బెస్ట్ స్ట్రాటజీ, తను డైరెక్ట్ గా ధర్మరాజును గేమ్ ఆడమని ఫోర్స్ చేయలేదు, ఆడేలా సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు. ఈజ్ మాస్టర్ ఆఫ్ మైండ్. అధర్మం డైరెక్ట్ గా చేయకపోయినా చేసేలా ఇంకొకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా అధర్మమే. అంటే నాట్ ఓన్లీ అవర్ యాక్షన్స్ బట్ మన థాట్స్ కూడా కర్మని క్రియేట్ చేస్తాయి. ఒకవేళ ఇదే యుద్ధంలో కౌరవులు గెలుచుంటే మనం ఇప్పుడు కృష్ణునికి బదులు శకుని గురించి మాట్లాడుకునే వాళ్ళం. సో నాలెడ్జ్ విత్ అధర్మ బికమ్స్ మ్యానిపులేషన్.